తెలంగాణ వాళ్ళకి మటన్ అంటే చాలా ఇష్టం. అది మటన్ నల్లి బొక్కల కూరైనా, మటన్ కూరైనా, కీమా కూరైనా చాలా ట్రెడిషనల్‌గా ఒక స్టైల్ ఉంటది. ఆ స్టైల్‌లో వండితేనే వాళ్ళు ఇష్టపడతారు. ఆ కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రెడ్ కలర్‌లో. సో, ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్‌గా నేను మా రిలేటివ్స్ ఎవరికో కలవడానికెళ్తున్నాను. అది ఇది షెఫ్ అంటే సరే ఏదో ఒకటి వండుకొని తీసుకొస్తారు కదా! అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తారని చెప్పి కీమా మటర్ సీజన్ కదా! అని చెప్పి మంచిగా కీమా మటర్ చేసుకొని తీసుకొనెళ్ళాను. సో, ఎళ్లి వాళ్ళకిచ్చాను. ఇట్లా కీమా మటర్ స్పెషల్‌గా చేశాను అది అంటే వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఆయన కొంచెం పెద్దాయననమాట. సో, ఒక 60, 65 ఇయర్స్ ఓల్డ్ ఉంటాడు. టిపికల్ తెలంగాణ మ్యాన్ అనమాట మా రిలేటివ్. సో, అంకుల్ ఏమన్నారంటే కీమా డబ్బా ఓపెన్ చేయగానే పైనంతా బఠానీ నీట్‌గా జింజర్‌తో గార్నిష్ చేసి తీసుకొనెళ్ళాననమాట. "ఏందిరా కీమా తక్కువైందని చెప్పి బఠానీ ఏసావని" చెప్పన్నారు. సో, రియాక్షన్ అలా ఉంటదనమాట. నేను అరే! సీజన్ గదా! మంచిగా కీమా, మేతి, మటర్ ఏసి చేద్దాం అని చెప్పి షెఫ్ స్కిల్స్ అన్నీ బయటికి తీసుకొచ్చి చేశాను. సో, ఆడికెళ్ళగానే ఆ రియాక్షన్ చూడగానే మా అమ్మ పడి పడి నవ్వుతా ఉంది. సో, తెలంగాణ వాళ్ళకి అంత ఇష్టమనమాట. సో, రెగ్యులర్‌గా చేసుకునే మటన్‌లా కాకుండా మీరు సీజన్‌కి తగ్గట్టు మటన్ చేసుకుంటా ఉండాలి. మటన్ ఆర్ ఎనీ నాన్ వెజ్ రెసిపీస్ సీజన్‌కి తగ్గ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవాళ నేను చేయబోయే కీమా మసాలాలో మంచిగా మటర్ అంటే బఠానీలనమాట. ఫ్రెష్‌గా దొరికే పచ్చి బఠానీ, అలానే మెంతెం కూర చాలా లేత మెంతెం కూర వేసి చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటది. సో, మీ టిపికల్ తెలంగాణ కీమా కర్రీ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటది. ఈ సీజన్‌లో తప్పకుండా ట్రై చేయండి. సో, దీనికోసం ముందుగా ఒక పెద్ద హాండీ రెడీ చేసుకున్నాను. సో, మంచి లేతటి కీమా తెచ్చుకున్నాను. కీమాలో కొంచెం ఫ్యాట్ కల్పించుకోండి. సో, ఒక కేజీ కీమా తీసుకున్నారనుకోండి, దాంట్లో 50-60 గ్రామ్స్ వరకు మీరు ఫ్యాట్ కలపమని అడగండి. స్పెషల్‌గా గుర్దగి చర్బి అంటే కిడ్నీ దగ్గర ఉండే ఫ్యాట్ ఉంటది కదా! అది కలుపుకుంటే చాలా టేస్ట్ ఉండిద్ది ఈ కీమాలో. సో, నేను ఒక హాఫ్ కేజీ చేస్తున్నాను అనమాట. సో, ఈ హాఫ్ కేజీ కీమా ఫ్రెష్‌గా కొట్టించాను. చాలామందికి మెషిన్‌లో వేస్తే నచ్చదు. కానీ మెషిన్ ఈస్ ద మోస్ట్ హైజీనిక్ థింగ్ అనమాట. చెక్క మీద కొడతా ఉంటే చెక్క మీద బాక్టీరియా అవన్నీ ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, కానీ టిపికల్‌గా కొంతమందికి చెక్క మీద కొడితేనే ఆ టెక్స్చర్ ఇష్టపడతారు. సో, మీ ఇష్టం అనమాట. మెషిన్ గ్రౌండ్ కీమా అయినా తెచ్చుకోవచ్చు. లేదు చెక్కతో మంచితో కొట్టించి తెచ్చుకున్నా మీ ఇష్టం. ఎలా చేసినా టేస్ట్ మాత్రం సేమ్ వస్తది. సో, హాండీలో రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. ఒక పెద్ద హాండీ రెడీ చేసుకున్నాను. దీంట్లో నూనె. సో, ఒక 3 టేబుల్ స్పూన్లంత నూనె. నూనెలో హోల్ గరం మసాలా, చెక్క, ఇలాచి, లవంగాలు, అలానే కొంచెం షాయి జీరా. మీకు కీమా తినేటప్పుడు అడ్డొస్తాయి అనుకుంటే ఇవి అవాయిడ్ చేయొచ్చు. సో, మసాలా లైట్‌గా వేగుతున్నప్పుడే దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చాప్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలో ఉప్పు, ఉప్పు వేసి ఉల్లిపాయలు లైట్‌గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ మటర్ అంటే మన పచ్చి బఠానీ, అలానే మేతి అనమాట. మేతి చూడండి ఎంత లేతదో. జస్ట్ ఇలా 2 లీవ్స్ మాత్రమే రావాలి. ఇంత టెండర్ మేతి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు బఠానీలు మంచిగా 30, 40 రూపీస్‌కి కేజీ దొరుకుతున్నాయి. సో, వీటిని తెచ్చి ఒలిచేసి మీరు బాయిల్ చేయండి. బాయిల్ చేయడం అంటే లిటరల్‌గా బ్లాంచ్ అనమాట. హాట్ వాటర్‌లో బఠానీలు వేసి 1, 2 మినిట్స్‌లో తీసి పక్కన పెట్టేయండి. అలా పక్కన పెట్టిన బఠానీని మీరు జిప్‌లాక్ బ్యాగ్స్‌లో వేసి ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్నారనుకోండి, మీరు సంవత్సరం పొడుగునా బఠానీ వాడుకోవచ్చు. సో, బయట చాలామంది ప్యాకెట్లు కొనుక్కొని వాడతారు. దానికంటే ఇలా ఫ్రెష్ బఠానీ తెచ్చుకొని మీరే బ్లాంచ్ చేసి ఫ్రీజర్‌లో పెట్టుకున్నారనుకోండి, సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. అలానే ఇప్పుడు రేట్ కూడా చాలా చీప్‌గా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ అవుతున్నప్పుడు దీంట్లో పసుపు, అలానే ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ముద్ద. అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్‌గా గ్రైండ్ చేసి వేసుకోండి. అలానే పుదీనా. ఈ మూడింటిని చక్కగా నూనెలో వేయించండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నా గానీ కొంచెం అల్లం ఇలా చాప్ చేసి వేసుకోండి. ఇలా చాప్ చేసుకుని అల్లం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది మన కీమాలోకి. ఇప్పుడు దీంట్లో కీమా, కీమా వేసి చక్కగా వేయించండి కీమాని. చూడండి ఇంత పెద్ద హ్యాండ్ ఎందుకు తీసుకున్నా అంటే చక్కగా దీన్ని నాకు బునాయించడానికి అంటే వేయించడానికి బాగా ఈజీగా ఉంటుంది. నేను కొంచెం డ్రై స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇలా పెద్ద మూతి ప్యాన్ తీసుకున్నాను. కీమాని ఎప్పుడైతే ఇలా వేసుకొని చక్కగా ఎటువంటి ఉండలు లేకుండా కలిపేసుకోండి. మీకు ఒకవేళ కొంచెం ఉండలు కట్టినట్టు అనిపిస్తే లైట్‌గా నీళ్ళు పోయండి. కానీ ఇలా ఫ్లాట్ ప్యాన్‌లో వేసుకున్నారనుకోండి మీరు ఇలా కలుపుతా దాన్ని ఓపెన్ చేసేయచ్చు మొత్తం. సో, ఇప్పుడు ఈ కీమాని ఇలానే హై ఫ్లేమ్‌లో ఒక 5, 6 నిమిషాల పాటు వేయించండి. నాన్ వెజిటేరియన్స్‌ని ఎప్పుడైనా హై ఫ్లేమ్‌లో మంచిగా ఒక 2, 3 నిమిషాల పాటు వేయించామనుకోండి మలాడ్ ఎఫెక్ట్ వచ్చిద్ది. దానివల్ల మీట్ చాలా టేస్టీగా ఉంటది. మలాడ్ ఎఫెక్ట్ అంటే లిటరల్‌గా వేడి పెనంకి మనము మీట్ టచ్ చేసినప్పుడు దానికి వాత పడ్డట్టు అవుతుంది కదా! ఆ కలర్ చేంజ్ అవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ కీమా కూడా చూడండి చక్కగా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మటన్‌లో ఏ ఇంగ్రీడియెంట్ ఏస్తే పెద్దోళ్ళకి అందరికి కోపం వచ్చిద్దో అదే అనమాట. సో, కంపల్సరీగా దీంట్లో వేసుకోవాలి. టేస్ట్ పెంచుతుందనమాట. సో, ఈ స్టేజ్‌లో ఏసామనుకోండి టమాటా కూర అయిపోయే స్టేజ్‌కి ఇది పిప్పి అయిపోయి కనపడదనమాట. సో, నేను ఒక కప్ అంతా ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలా చాప్ చేసుకున్నాను. నేను వాడుతున్న మంచి దేశీ పుల్లటి టొమాటో అనమాట.
సో ఈజీగా గుజ్జు గుజ్జు అయిపోతుంది. అలానే దీంట్లో పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసి కీమాని మంచిగా వేయించండి. మీకు ఇప్పుడు కావాలి అంటే కొన్ని నీళ్లు పోసుకొని, జస్ట్ ఒక పావు కప్ కంటే తక్కువ నీళ్లు పోసుకొని ఈ కీమాని ఉడకనివ్వండి. ఇలా మటన్ ఉడుకుతున్న టైంలో దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంత కారం, 3/4 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, ఈ మూడింటిని వేసి కీమాకి మంచిగా పట్టేలా కలపండి. ఇవి ఫ్రెష్ బఠానీ అనమాట, దీన్ని బాయిల్ ఏం చేయలేదు నేను. సో వీటిని వేసేసుకుందాం. క్వాంటిటీ మీ ఇష్టం అనమాట. చాలాసార్లు ఈక్వల్ క్వాంటిటీస్ వేస్తాం. అంటే 1/2 కేజీ కీమా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో అట్లీస్ట్ 400-450 గ్రామ్స్ వరకు బఠానీ వేస్తాము. కానీ కీమా కుక్ అయ్యి కొంచెం అయిపోతుంది, బఠానీ ఉడికి అదే సైజులో ఉండిద్ది. సో మీకు ఒకవేళ అందరూ చూసి ఏంటి కీమా తక్కువైపోయింది, బఠానీ ఎక్కువైపోయింది అనుకుంటే మీరు అట్లీస్ట్ 1/2 కేజీ కీమా తీసుకుంటే దాంట్లో కనీసం 200 గ్రామ్స్ బఠానీ వేసుకోండి. ఇది మనం కీమా ఎంజాయ్ చేయడానికి కాదు, ఆ కీమా బఠానీ కలిసే ఫ్లేవర్ని ఎంజాయ్ చేయడానికి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారైనా కొంచెం పోర్షన్ ట్రై చేసి చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ కాంబినేషన్ అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ దగ్గరికి వేసాను, ఈక్వల్ క్వాంటిటీస్. ఇప్పుడు ఈ బఠానీ, ఈ మసాలాలు, టొమాటో అన్నీ కలిసి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మూత పెట్టేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇటుపక్క మన కీమా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మన లేత మెంతం కూర అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఫ్రెష్గా ఇక్కడే మా దగ్గరే పండించింది అనమాట. చాలా లేతగా ఉంది. దీన్ని మీరు కావాలంటే ఇలానే వేసేసుకోవచ్చు, కాకపోతే తినేటప్పుడు కొంచెం ఇలా తీగల్లా కనబడుతూ ఉంటుంది. అందుకని నేను లైట్గా చాప్ చేసేస్తున్నాను. సో మీరు చాప్ చేయకపోయినా పర్లేదు. వీటి మధ్యలో మీరు ఒకవేళ మార్కెట్లో కొనుక్కొచ్చింది అయితే వీటి మధ్యలో చాలా ఇసుక ఉంటుంది. సో నీట్గా వాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు చక్కగా మన కీమా ఒక 10 నిమిషాల పాటు ఉడికింది. వావ్, చూడండి మన కీమా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రెడ్ కీమా, గ్రీన్ కలర్ మటన్ ఆర్ బఠానీ. ఇంకొంచెం లైట్గా దగ్గర రావాలి, కానీ దగ్గరకు వచ్చే ముందు దీంట్లో ఒక 1/2 స్పూన్ అంత గరం మసాలా, అలానే మనం చాప్ చేసి పెట్టుకున్న చిట్టి మెంతం కూరలు దగ్గర చేసుకునేటప్పుడు ఇలా వెల్లుల్లి దంచేసుకోవాలి లాస్ట్లో. మటన్ వెల్లుల్లి అద్భుతమైన కాంబినేషన్, మేతి వెల్లుల్లి కూడా అద్భుతమైన కాంబినేషన్. సో వీటన్నిటిని కలిపి లాస్ట్లో ఒక్కసారి బునాయించేసుకుందాం. మేతి చాలా డెలికేట్ ప్రాణం, ఊరికనే వాడిపోతుంది. సో వేసి 1 నిమిషం కుక్ చేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం జింజర్ జూలియన్స్, జింజర్కి అద్రక్కి లచ్చి అంటారు దీన్ని. అలానే కొన్ని ఫ్రెష్ పచ్చిమిరపకాయలు, మన ఆల్ టైమ్ ఫేవరెట్ పుదీనా. ఇలా బ్యూటిఫుల్గా గార్నిష్ చేసుకుంటే కీమా మేతి మటర్ అద్భుతంగా రెడీ. సో చూసారుగా సీజనల్ స్పెషల్ మేతి మటర్ కీమా. నాకు బఠానీ అనడం కంటే మటర్ అని చెప్పి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఐ డోంట్ నో, హైదరాబాద్లో ఉన్నాం అనుకుంటే ఇన్ఫ్లుయెన్స్. సో మటర్ అంటే పచ్చి బఠానీ. సో పచ్చి బఠానీ మేతితో మటన్ కీమా సీజన్లో కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మా అంకుల్లాగా మీరు కూడా కీమా తక్కువైందా అని చెప్పి బఠానీ వేసారని అడగండి, ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయండి. ఐ నో ఇలాంటి ఫ్లేవర్స్ అలవాటు అవ్వడానికి టైం పడుతుంది, కానీ ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి యూ విల్ నెవర్ గో బ్యాక్ అనమాట. మీరు రెగ్యులర్గా చేసుకునే ఈ కీమాలో కంపల్సరీగా ఈ సీజన్లో బఠానీ వేసుకోండి, మేతి వేసుకోండి, అద్దరిపోతుంది. సో ఇలాంటి కీమా డిష్లు ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు తినేయకండి, ఇవి చాలా క్యాలరీ డెన్స్ ఉంటాయి. సో తప్పకుండా పోర్షన్లో ఎంజాయ్ చేయండి, ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.